అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇప్పుడు రాజకీయంగా బర్నింగ్ టాపిక్స్ 2 ఉన్నాయి. 2 పార్టీలకి 2 బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. నిన్న నిన్న అంటే ప్రతి వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని ఈ ఇల్లీగల్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. చూడండి, నిన్న అనంతబాబు గారికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. సో అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఒక వారం రోజుల కిందట, అంతకుముందు విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఒక వ్యవహారం, ఒక దేవాదాయ శాఖ ఉద్యోగిత, ఇలా నెలలో 2 లేదా 3 ఇన్సిడెంట్లతో బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా పర్సనల్ వ్యవహారాలు, ఇల్లీగల్ వ్యవహారాలు. దానివలన వైసీపీ పార్టీ పరంగా ముప్పు లేనప్పటికీ ఆ నాయకులు ఒక్కొక్కరు కాస్త నైతిక స్థైర్యం కోల్పోతున్నారు. ఎంత ఎదురుదాడి చేసినప్పటికీ, అది మార్ఫింగ్ వీడియో, అది ఫేక్ వీడియో, అది అబద్ధ ప్రచారం, ఎదురుదాడి చేసినప్పటికీ ఆ పార్టీలో కొంతమంది నాయకుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. సో గతంలో తప్పులు చేసిన వాళ్ళు ఇంకా మా వీడియోలు ఏమైనా బయట ఉన్నాయేమో, మా వీడియోలు ఏమైనా బయటకు వస్తాయేమో అనే ఒక ఆందోళనలో ఉన్నారన్నమాట. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా పదే చెప్తున్నారు, మా దగ్గర ఇంకా చాలామంది వీడియోలు ఉన్నాయి, ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా కొంతమంది బయట పెడతాము అని చెప్తున్నారు. సో అంటే నిజంగా అది ఉత్తుత్తి ప్రచారమా, లేదంటే నిజంగానే వాళ్ళ వీడియోలు ఉండి ఒక్కొక్కటి వారానికి ఒకటి లేదా 10 డేస్కి ఒకటి బయట పెట్టాలనే ఆలోచనతో ఉన్నారా అనేది ఒక కీలకమైన విషయం. అంటే వైసీపీకి సంబంధించి కాస్త ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. సో మరోవైపు తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ కూడా ఒక అటాక్ మొదలుపెట్టింది. నారా లోకేష్ గారు సీక్రెట్గా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్గా బెంగళూరు పర్యటనకు వెళ్ళారు. నిన్న సాయంత్రం వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీల్లో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారంట బెంగళూరులో హోటల్ తాజ్లోకి వెళ్ళి దాదాపుగా 2.5 గంటలు అక్కడ స్పెండ్ చేశారంట. సో ఆయన ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఇదంతా కూడా పోస్ట్ పెట్టారు. అలాగే నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు, సీక్రెట్గా పర్యటనలు చేస్తున్నారు అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్స్కి సంబంధించి ఎక్కడ ఆధారాలు, ఇప్పుడు తాజ్ కృష్ణ, ఇదిగో హోటల్ తాజ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని మాత్రమే పోస్ట్ పెట్టారు తప్ప, ఎస్ ఆయన ఉన్నారు, ఆయన బెంగళూరు వెళ్ళిన ఫ్లైట్ ఇది, లేదా ఆయన తాజ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇది, లేదా ఆయన కలిసిన పర్సన్స్ వీళ్ళు అని, అంటే దానికి సంబంధించిన ఎటువంటి ప్రాథమిక ఆధారం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతరిక్షానికి వెళ్ళారు అనే చంద్రబాబు నాయుడు గారు అంతరిక్షానికి వెళ్ళారు, అక్కడ ఒక 3 గంటలు స్పెండ్ చేసి వచ్చారు అనే ఒక ఫేక్ ప్రచారాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఆధారాలు లేనప్పుడు వేగ్గా ఒక పోస్టింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎటువంటి పోస్టింగ్ అయినా పెట్టవచ్చు. అంటే అక్కడ ఆధారం ఏమీ లేదు. అట్లీస్ట్ ఆ చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో ఉన్నారనడానికో, ఒక ఫోటోనో, ఒక వీడియోనో, ఆ హోటల్ తాజ్లో ఉన్నారని చెప్పడానికో, పలానా వ్యక్తిని ప్రాథమిక 1% ఆధారం కూడా లేదు. కేవలం పోస్ట్ పెట్టి వదిలేశారు. అంటే గుడ్డ కాల్చి మొహం మీద వేసేసారు, మీరు తేల్చుకోండి అయ్యా, ఆ మసి మీకే ఉంటుంది అని. ఈవెన్ నారా లోకేష్ గారు విదేశీ పర్యటనల విషయంలో కూడా అదే జరుగుతోంది ప్రచారం. దానివలన టీడీపీ పెద్దగా డిఫెన్స్లోకి వెళ్ళట్లా. ఈ వైసీపీ చేస్తున్న ప్రచారాల వలన తెలుగుదేశం పార్టీ ఏమీ పెద్దగా డిఫెన్స్లోకి వెళ్ళట్లా. ఎందుకంటే వైసీపీ చేస్తున్న ప్రచారాలు పింక్ డైమండ్ టైప్లోనే ఉంటాయి. అదిగో లేని పింక్ డైమండ్ని సృష్టించడం, లేదంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఒక ఫేక్ ప్రమోషన్స్ చేయడం లాగానే ఉంటుందన్నమాట. సో దాన్ని ప్రజలు కూడా అంత సీరియస్గా తీసుకోరు. ఈ పులి చూడండి, వైసీపీ వాళ్ళు నిజమైన ప్రచారం చేసినా నమ్మరు. మనం ఎప్పటికప్పుడు ఒక కథ చెప్పుకుంటాం. ఒక ఊరిలో మేకల కాపరి పిల్లోడు ఉంటాడు. వాడేమో పులి రాకపోయినా పులి వచ్చిందని 2 సార్లు అంటాడు. మూడోసారి నిజంగా పులి వచ్చిందంటే ఊర్లో వాళ్ళు ఎవరు వెళ్ళరు. సో ఆ కుర్రాడు చచ్చిపోతాడు అనమాట, నిజంగా పులి వచ్చి. సో అది అంటే ఆ కథ ఏం చెప్తోంది, మొదట 2 సార్లు అబద్ధం చెప్పి మూడోసారి నిజం చెప్పినా జనం నమ్మల. సేమ్ ఇక్కడ కూడా అంతే. వైసీపీ కల్చర్ ఏంటి, గతంలో ఫేక్ ప్రచారాలు చేశారు, అబద్ధ ప్రచారాలు చేశారు టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అబద్ధ ప్రచారం చేశారు. సో ఇప్పుడు వీళ్ళు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వైసీపీ చేస్తున్న ప్రచారం విషయంలో టీడీపీ పెద్దగా డిఫెన్స్లోకి వెళ్ళదు, పెద్దగా పట్టించుకోరు కూడా. అయితే టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో మాత్రం వైసీపీ నాయకులు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఆల్రెడీ దెబ్బైపోయారు, పదవి కోల్పోయారు, ఇన్ఛార్జ్ పదవి కోల్పోయారు. విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ నైతిక స్థైర్యం కోల్పోయారు, ఆయన పర్సనల్గా ఆ టీడీపీ మీడియా మీద పోరాడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఎంత మార్ఫింగ్ అని చెప్పినా సరే, ఎంతైనా ఆయనకు లోపల అరే అనవసరంగా బయటకు వచ్చింది, పరువు పోయిందనే ఒక భయము, బాధ ఉంటుంది కదా.
సో ఇట్లా నెక్స్ట్ వీక్ ఇంకెవరో, ఆ నెక్స్ట్ వీక్ ఇంకెవరో అనే భయంలో ఉన్నారనమాట. సో అంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల కారణంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి గేమ్ మొత్తం టీడీపీ కంట్రోల్లో ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. వైసీపీ వాళ్ళు రివర్స్ అటాక్ చేసినప్పటికీ ఇదిగో అప్పుల విషయంలో కానీ, లేదా పర్యటనల విషయంలో కానీ, లేదా ప్రభుత్వ పథకాల విషయంలో కానీ ఎక్కువగా రివర్స్ అటాక్ చేస్తున్నప్పటికీ దాన్ని ప్రజల్లో అయితే అంత సీరియస్ డిస్కషన్స్ జరగట్ల. అదే వైసీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు దొరుకుతున్నవి సిల్లీ వ్యవహారాలు కాబట్టి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైనా ప్రజలకు ఇటువంటి సిల్లీ వ్యవహారాలే కావాలి సోషల్ మీడియాకి. అటువంటి స్టఫ్ వైసీపీ నుంచి విపరీతంగా దొరుకుతోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారికి సంబంధించిన స్టఫే చూడండి, నిన్నటి నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. థ్యాంక్ యూ.